ఇప్పుడు మనం 103 ఆజ్ఞా చక్రాంతరాళస్థ ఇది మూలాధారం నుంచి ఆఖరి చక్రం షట్చక్రాల్లో పైన ఆజ్ఞ దీని గురించి అంతరాళస్థ, ఆస్థ, చరాంతస్థ, అచరాంతస్థ దగ్గర మనం ఆపేసాం నిన్న. ఇవాళ రుద్ర గ్రంథి అంటే ఏంటో తెలుసుకుందాం. రుద్ర గ్రంథి విభేదిని. రుద్ర గ్రంథి విభేదిని అంటే దుఃఖమును పోగొట్టువాడు రుద్రుడు. ఆజ్ఞా చక్రమే రుద్ర గ్రంథి, నటేశ్వర స్థానము, దుఃఖమును కలిగించు మనస్తత్వ స్థానము. అక్కడ విరాట్ పురుష దర్శనములో ఆ దుఃఖము సమసిపోయి బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి అనేది వస్తుంది. ఏమన్నా ఆత్మ దర్శనం కూడా నీకు అంటే నీ ఆత్మ నువ్వు దర్శనం చేసుకుంటావు. అలానే సుషుష్మ అక్కడ రుద్రగ్రంథిని ఛేదించుకొని పైకి సహస్రారం వైపు ఇంకా ప్రస్థానం చేస్తుంది లేదా ప్రస్థానించును. ఆ కారణం చేతనే అమ్మవారిని రుద్ర గ్రంథి విభేదిని అయింది అంటారు. ఇప్పుడు ఈ దుఃఖమును పోగొట్టు రుద్రుడు ఆజ్ఞాచక్రమే. ఇప్పుడు జీవితంలోనన్నా ఏ విషయ వాంఛనలు ఇవన్నీ కూడా మూలాధారంలో పుట్టి అది పొందాలి అనేది విష్ణు గ్రంథిలో పొందాలి, అనుభవించాలి అని ఏదైతే ఉంటుందో దానికి పర్యవసానంగా రుద్ర గ్రంథిలో దాన్ని ఆ దుఃఖము ఆ యొక్క కర్మ ఆ రుద్ర గ్రంథిలో ఏమవుతుంది, విషయం తెలుసుకొని దాని మీద మమకారం అనేది తెంపుకుంటాం మనం. అంతే కదా, కోరిక ఎక్కడో పుడుతుంది, మనసు ఎక్కడో ఉంటుంది, అది పొందాలని కోరుకుంటుంది. అది అయిపోగానే రుద్ర గ్రంథి దగ్గర అది సమసిపోతుంది. అంటే దుఃఖము పోగొట్టుకుంటుంది. ఏముందిలే ఇవన్నీ శాశ్వతమా అని అనిపిస్తుంది మనకు కూడా. అదే కదా. సో ఇక్కడ మనం తెలుసుకున్న మనం భూమి మీద పుట్టి శరీరంగా పుట్టి కోరికతో పుట్టి కోరికని మనసులో తీర్చుకొని రుద్ర గ్రంథిలో దాన్ని మనం ఇంకా ఆ కోరిక తీరిపోయిన తర్వాత ఏముంటుంది, కిందంతా రాగము, మూడో కన్ను దగ్గర ఏంటి వైరాగ్యము. అదే కోరిక తీర్చుకోవటం, కోరికకి అంతము మూడో కన్ను. మన యొక్క విషయాల్లో 3 దశలు ఉంటాయి. అదే కర్త కర్మ క్రియ. కర్త కర్మ క్రియ. సో కర్త ఎవరు? బ్రహ్మ గ్రంథి విభేదిని. కర్మ ఎవరు? విష్ణు గ్రంథి విభేదిని. దీనికి చెయ్యమని చెప్పింది ఎవరు? రుద్ర గ్రంథి. కర్త ఎవరు? మన శివుడు. నీ యొక్క బుద్ధి చెప్పింది కాబట్టి ఈ 3 అవస్థలు నువ్వు భేదించుకోవటం. అదే ఈ నామాల యొక్క విశిష్టత. నువ్వు రుద్ర గ్రంథి దగ్గర నువ్వు దుఃఖమును పోగొట్టుకోవటం. నాకు పలానా కోరిక నన్ను బాధిస్తోంది, పలానేది పొందాలి అని నాకు మనస్తాపముగా ఉన్నది అని నువ్వు మదన పడుతుంటావే, దాని యొక్క అంతిమ స్థితి ఏది? రుద్ర గ్రంథి. అందుకే రుద్ర గ్రంథి దగ్గర నీకు ఏ కోరికలు పుట్టవు, కోరికకి అంతము. అందుకే అక్కడ నీవు జీవముతో ఉంటే నీకు కోరిక ఉంటుంది, అక్కడ జీవమే లేదు కదా. కోరిక తీరిపోయిన తర్వాత, అస్తమించిన తర్వాత ఇంకా కోరిక ఇక్కడ వస్తుందమ్మా. సో అక్కడ ఏంటి, నీవు ఎవరు కోరుతున్నారు? ఆత్మ. ఈ కర్త ఎవరు? ఈ కర్తని నువ్వు దర్శనం చేసుకుంటావు. ఈ బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదన చేస్తే అక్కడ నీకు విరాట్ పురుష దర్శనంలో ఈ దుఃఖాలన్నీ కూడా కలిపేస్తావు. ఇవన్నీ నావి కావు అని. త్రివేణి సంగమంలో అస్థికలు కలిపినట్టు నీ కోరికలు కింద నువ్వు పొందేవి ఇవన్నీ కూడా సమసిపోతాయి. అక్కడ అది ఏం చేస్తుంది? జీవ
దహనము లేదా జీవుడిని ఆ త్రివేణి సంగమంలో కలిపేస్తుంది. హృదగంధి విభేదిని అంటే. అక్కడ అసలు నువ్వు ఎవరో అనేది చూపిస్తుంది. అదే విరాట్ పురుష దర్శనము అంటే నీ యొక్క ఒక గొప్ప వెలుగు చూస్తావు. ఇది ఫ్యాక్ట్. ఆ! సమస్య లేదు. ఆ ఆ విరాట్ పురుష అదియే నీ ఆత్మ. ఆ కాంతి చూసి ఇంకా అక్కడి నుంచి ఎటు వెళుతోంది? ఇంక కింద ఎందుకు? కోరికల వైపు నా ప్రయాణం కాదు గురువుగారు. అమ్మవారు సహస్రారం వైపు. యథాస్థానంలో వెళ్లి నేను కూర్చోవాలి. నేను పొరపాటున కిందకి వచ్చాను. ద్వైతంలోకొచ్చాను. ఆ బ్రహ్మ గ్రంథి విభేదిని చేసుకొని, విష్ణు గ్రంథి విభేదనం చేసుకొని, రుద్ర గ్రంథి విభేదనం చేసుకొని, ఎంత కష్టపడి సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యంగా నేను సహస్రారం వైపు అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని ఆ! ఆ ఆ ఆనంద బాష్పాలతో అమ్మ దగ్గరికి వెళ్తావు. ఇదే రుద్ర గ్రంథి విభేదిని అంటే. అంటే ఎంత శుద్ధి చేయబడి ఉన్నావు నువ్వు. అవునా? అన్నీ శుద్ధయిపోతాయి. అందుకే శుద్ధాత్మ అంటారు. ఆ స్థితిని ఏమంటారు? శుద్ధ ఆత్మ అండి. కింద ఉంటే మూలాధారాల్లో బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథుల్లో నువ్వు తిరుగుతున్నావు, సంచారం చేస్తున్నావు అంటే అది జీవాత్మ. మూడవ రుద్ర గ్రంథి దగ్గర శుద్ధాత్మ. శాస్త్రారం బ్రహ్మకచ్చం దగ్గర నువ్వు ఆ! పరమాత్మ. ఆయనలో సాయుధ్యం పొందుతావు. ఇది రుద్ర గ్రంథికి మనం అమ్మవారు పలికిచ్చినట్టుగా చెప్పాను. ఇప్పుడు రుద్ర గ్రంథి నుంచి ఆ సహస్రారం అదే నిరాకాశ గీత దత్తుల వారు ఎలా ఉంటారు? దత్తుల వారు అదే నా గురువుగారు మంజూష దత్త మంజరి అలానే నిరాకాశ గీత. ఇది జీవితంలో ఒక్కసారి చదివితే చాలు. ప్రపంచంలో మీరే ఫస్ట్ అవుతారు. అటువంటివి పలికిస్తుందమ్మా. గురువులు అటువంటివి మీ నోటి నుంచి అటువంటివన్నీ పలికిస్తారు వాళ్ళు. అది మీరు చేసుకున్న అదృష్టాలు అంటారు. అవునా? సో, ఆ నిరాకాశ గీతంతా గూడా ఎలా ఉంటుందో, ఇప్పుడు నువ్వు చేస్తున్న రుద్ర గ్రంథి నుంచి పైదాకా నువ్వు చేస్తున్న ప్రస్థానం ఎలా ఉంటుందో, ఆ నిరాకాశ గీతలో ఆయన వర్ణించాడు. ఆ దత్త మంజూష, దత్త మంజరిలో నేను చదువుతాను ఆఖరికి క్లాస్ అయిపోయే టైంలో. హ్మ్. ఒకటి శాంపుల్‌గా. తర్వాత నేను ఏం చేద్దాం అందరూ పొందాలి గదా! దాని మార్గం నేను మాట్లాడి చెప్తాను. సో, ఇది చాలా గొప్ప ఇది మీ దగ్గర ఉంది అంటే ప్రపంచంలో ఎక్కడా లేనిది మీ దగ్గర ఉందని. హ్మ్. మొత్తం దత్త పరంపర అంతా గూడా నీ దగ్గర ఉంటుందమ్మా. వాళ్ళందరూ నీ దగ్గరే ఉంటారు. ఇవి నేను చెప్పటం కాదు. మీరు రోజు ఒకసారి చదవండి చాలు. మీరే చెప్పటం మొదలెడతారు. సో, రుద్రగంధి విభేదిని అమ్మవారు. ఈ నామము 104. ఇంకా ఇక్కడి నుంచి సహస్రారం వెళుతుంది కదా స్వామి! అమ్మవారు ఎలా వెళుతుంది? ఆ శక్తి ఎలా వెళుతుంది? ఆ సుషుష్మ ఎలా వెళుతుంది? ఆ ఆత్మ. ఇంకా ఇక్కడ నువ్వు క్రియాయోగము, ధ్యానము ఇవన్నీ గూడా చేయవలసిన అవసరం లేదు. ఆత్మలో వచ్చేసావుగా శుద్ధాత్మవి. ఇంక నీకెందుకు అనుష్ఠానాలు? అవునా? అన్ని మజిలీలు చేసేసావు కదమ్మా! 7 కొండలు ఎక్కేసిన వాడికి దైవ దర్శనం దగ్గర ఎందుకింకా? అవునా? క్రియలు లేవు కదా నాన్న. ఈ కొండ తర్వాత ఇంకో కొండొస్తుంది. సప్తగిరులు ఎలా ఎక్కుతాం? ఈ కొండ మూలాధారం ఒక కొండ, స్వాధిష్టానం ఒక కొండ 6 కొండలు ఎక్కావు. సహస్రారం ఏడో కొండ. ఇంకెందుకు క్రియ? ఇంకేం చేయాలి నువ్వు దేవుడి దగ్గర? ఏ శ్వాసతో నువ్వు క్రియలు చేయాలి? అక్కడ పూజలు లేవు. ఇది పరాపూజ. అమ్మవారి దగ్గర ఇంకా పూజ చేస్తానంటే ఎలా? ఇది పరాపూజ. ఏమ్మా? అంత బాగా చెప్పాడమ్మా అందులో. రుద్ర గ్రంథి విభేదిని అంటే అదనమాట. అంటే బ్రహ్మ గ్రంథి దాటితే కోరికలు దాటటం. ఆ కోరిక ఏమిటి? సాకారం చేయటం కోటం పరాపశ్యంతి మధ్యమ వైఖరిలో అది తీర్చుకోవటం. ఏమ్మా? బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథిలో తీరిపోవటం. కోరిక తీరిపోయింది అని. అంతే కదా! ఇంకా స్వీట్ తినాలని కోరిక లేదండి నాకు. ఏనాడైతే డాక్టర్ షుగర్ ఉందో, ఇంకా స్వీట్లు తినకూడదన్నాడో, స్వీట్లు తినటం మానేశానండి. మరి ఎలా మానేశాడు ఆల్ ఆఫ్ ఎ సడెన్?
అంత వైరాగ్యం ఎలా వచ్చింది వాడికి? నిన్నటిదాకా రోజుకు ఒక స్వీట్ లేకపోతే అన్నమే దిగదు, ముద్దే దిగదు. ఎలా మానేశాడు? అదే రుద్రగంధి. బుద్ధి చెప్పిందండి. బుద్ధి మాట విన్నాను. నా మూడో కన్ను బుద్ధి కర్మ బుద్ధి కర్మానుసారేనా అన్నట్టు. ఆ బుద్ధి చెప్పింది విన్నాను, ఆపేశాను. అటువంటివన్నమాట. ఇంకా మళ్ళీ వాడి జీవితంలో వాడు పోయే వరకు స్వీట్ అనేది వాడికి తగలదు. చూసారా? 3 చర్యలుంటాయి. ఆ! అదే తమో గుణము. ఆ! సత్వ, రజస్, తమో గుణాలున్నాయి కదమ్మా! సత్వ తమో గుణం మూలాధారంలో పోగొట్టుకున్నావు. విష్ణు గ్రంథి అంటే హృదయ స్థానంలోనేమో ఆహ్, రజోగుణాన్ని పోగొట్టుకున్నావు. తినాలి, తినాలి అనే కోరికని. తర్వాత తినేసిన తర్వాత సాత్వ గుణంలోకొచ్చేసావు. శుద్ధాత్మవయ్యావు. ఇంక నాకు దేని మీద మమకారం లేదు అనే స్థితికొచ్చావు. అదే సత్వగుణ ప్రధానంతో నువ్వు జీవిస్తావు. సత్వగుణంతో ఎవరికుంటుంది? ఎక్కువ సత్వగుణం దేవతలకుంటుంది. అవునా? అందుకే సత్వగుణంలో నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు ఇవ్వటమే తెలుసు కానీ పుచ్చుకోవటం, కోరుకోవటం అనేది ఉండవు. అదనమాట రహస్యం.